మనసులో నాకు ఇవాళ మనసు బాగాలేదండి, నా బుద్ధి బాగాలేదండి అని అనుకుంటూ ఉంటావా? నాకు ఇది బాగాలేదని అనుకుంటున్నావన్నవన్నీ కూడా త్వమ్మే. వీటికి ఏది అంటుకోకుండా అమలానందాత్మనే నమః తత్ ఒకటి ఉన్నది లోపల, మన లోపల. ఆ తత్ దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళే ఉపాయము జ్ఞానుల మొదట జ్ఞానము నేర్పించి నీ చేత తత్వదర్శనం చేయిస్తాడు. తత్వదర్శనం చేయించడం అంటే ఏంటి? త్వమ్ముని తగ్గించి, త్వమ్మంటే ఈ శరీరంతో ఉన్నటువంటి ధ్యాసని తగ్గించి, శరీరంతో ఉన్న ధ్యాస ఎప్పుడు తగ్గుతుంది? ఈ గురువు ఏం చేస్తాడు? మాటి మాటికి పుండుని అదేంటి ఎద్దుకు పుండులు వేస్తే అదేంటి ఏదో అంటారే, కాకి పుండు, ఎద్దు పుండు కాకి ముద్ద ఏదో అంటారు, ఒక సామెత ఉంటుంది. కాదు, అది వేరు, ఏదో అంటారండి. పొడుస్తూ ఉంటాయి అవి పక్షులు వచ్చి. అలాగే గురువు నిన్ను త్వమ్ములో ఉన్నప్పుడల్లా పొడుస్తాడు, పొడుస్తూనే ఉంటాడు నిన్ను. సో నువ్వు ఆ కారం కలిగేటట్టుగా చేస్తాడు, పుండు మీద కారం చల్లినట్టు చేస్తాడు నేను. సో ఎందుకని చేస్తాడు అట్లా? నువ్వు త్వమ్ములో ఉంటున్నావు కాబట్టి. రచ్చక్క అప్పుడు మనకి కోపం తెప్పిస్తాడు. ఇంకా 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 చీని వెళ్ళిపోతున్నా, పో, అయిపోయి ఇంకా ఈ ఆశ్రమానికి రానే రాను. గురువుగారు నన్ను 24 గంటలు తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఇష్టవంతులు మాట్లాడుతున్నాడు, నా మనసును నొప్పిస్తున్నాడు. దేన్ని నొప్పిస్తున్నాడు? మనసును నొప్పిస్తున్నాడు. మనసు అంటే త్వమ్మ తత్త, చెప్పండి. త్వంలో ఉన్నావు, బస్ అయిపోయి. యువర్ ఫెయిల్యూర్. వెళ్తావా? వెళ్ళు. తెలుసు, తిరిగి తిరిగి భూమధ్యానికే రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా భూమధ్యానికి రావాలిరా, భూమధ్య రేఖకే రావాలి. పో, ఎన్ని గురువుల దగ్గరికన్నా పో, వాళ్ళ స్థితప్రజ్ఞుల్లాగా కూర్చుంటారు. పోతారు, పోండి 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 పోండి, ఎక్కడికన్నా వెళ్ళండి. తాడా ఆయన చేతిలోనే ఉంది. ఎందుకంటే తత్ తెలుసుకోవాలంటే ఓన్లీ త్వం మీద ఆధిపత్యం వహించిన వాడికి మాత్రమే అది తెలుసు. ఏ ప్రవచనకర్త, ఏ మంత్రం చెప్పిన వాడు ఎవడి దగ్గరికన్నా వెళ్ళు, వాడి దగ్గర తత్తు లేదు. తత్తుకు రావాలంటే ఇక్కడికే రావాలి. తత్తుకి రావాలంటే అచలకి రావాల్సిందే. అచలోయం సనాతన భగవద్గీతలో చెబుతాడు కృష్ణ పరమాత్మ. అచల బోల్డ్ సార్లు అచల మాట వస్తుంది. ఎప్పుడైనా మీరు చెబుతారేమో ఆ మాట, అరే భగవద్గీతలో కృష్ణుడు మన పరంపరలో ఉన్నాడే. ఇప్పుడు ఏమిటి ఒరే కుమార్, అవన్నీ త్వంకి సంబంధించినవి, తత్తుకి సంబంధించినవి కావు. అవన్నీ త్వంకివే, త్వంవే, తత్తుకి కాదు. కూర్చో, స్థిమితంగా కూర్చోండి. సో అచలోయం భగవద్గీతలో ఎన్నిసార్లు అచల వస్తుందో నాకు ఒకసారి చదివి అచలాలు ఎన్నిసార్లు వస్తుందో లెక్కబెట్టి చెప్పండి. ఇంతవరకు అచల అనేది మనకి భగవద్గీతలో ఉందని ఎప్పుడైనా గుర్తించారా? ఉన్నదనుకుంటా. సో నాన్న, అందుకని ఏంటంటే గురువులు కొంతమంది కేకలేస్తారు, కొంతమంది నెమ్మదిగా బుజ్జగిస్తూ చెబుతారు. అయితే మీరు చూడండి, నెమ్మదిగా నువ్వు పిల్లవాడికి బలవంతంగా 4 పీకి అన్నీ అలవాటు చేసిన వాడు బాగా తింటున్నాడా? బుజ్జగించి 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 10 ఏళ్ళు వాళ్ళ అమ్మ పెడితేనే తినేవాడు ఎవరు కరెక్ట్ ఉన్నారో మీరే చెప్పండి. సో మిమ్మల్ని ఏం చేయాలి? లచ్చ, నీ నోటితో చెప్పు. ఏం చేయాలి చెప్పరా? ఇప్పుడు మౌనం వహించకూడదు, ఇప్పుడు మాట్లాడాలి. నీ కొడుకే ఉన్నాడు రా, ఎవరు దానికి వెళ్ళదు. వాడు ఎంతకి నోట్లో పెట్టింది ఉమ్ముతున్నాడు. ఏం చేస్తావు? లాస్ట్కి ఏం చేస్తావు? పీకుడు పీకుతావా? తింటావా లేదా అంటావా? ఇది కూడా నువ్వు ఎంతసేపు త్వంలో పోతే నీకు తత్తు నేర్పాలి అని ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు. మనం త్వమ్మే. నన్ను అవమానిస్తున్నాడు, నన్ను తిడుతున్నాడు, నాకు పని చెప్తున్నాడు, నా చేత సేవ చేయిస్తున్నాడు, నన్ను ఎళ్ళగొడుతున్నాడు, నన్ను కేకలేస్తున్నాడు. ఇవి మన కంప్లైంట్లు, అవునా?
ఇవే కదా కంప్లైంట్లు. అంతకంటే ఇంకేదైనా కంప్లైంట్ ఉందేమో చెప్పండి. గురుగారు ఏమన్నా మధుసూదన్ ఆర్యులు ఏమన్నా మీ సొత్తులు ఏమన్నా తిన్నాడా, లేకపోతే మీ ఇళ్ళకి ఏమన్నా వచ్చాడా? అట్లాంటివి ఏం చేయలేదు కదా. సో మనమందరం కూడా త్వమ్ములో ఉండటానికి ఇష్టపడతాం, ఈజీ కాబట్టి. ఇప్పుడు తారకంలో ఉండటానికి ఎవడు, ఆ తారకంలో కూర్చున్నవాడు ఎవడు లేడు ఇక్కడ, ఎవడు కూర్చోలేదు. మరి ఇంతమంది నేర్చుకున్నారు ఎందుకు మరి? ఎందుకంటే త్వమ్ములో కూర్చోవడం ఇష్టం కాబట్టి, ఈజీ కాబట్టి. నేర్పిన తర్వాత తెలవలేదంటే ఎలాగర్రా? నేర్పాం కదా కదా. వాళ్ళు ఏం వారం ఏముండాలి? మరి కుడిలో అట్ట కూర్చోవాలి కదా. ఎట్ట కూర్చోవాలి? కుడిలో కూర్చోవాలంటే ఇక్కడ వచ్చి డెమాన్స్ట్రేట్ చేయండి. మరి అట్లా ఎందుకు కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలా కనకయ్య? నువ్వే నీకు చెప్పలేదా? ఏవే నీకు చెప్పలేదా? మరి ఎందుకు కూర్చోవాలి? అదే త్వమలో ఉండటం ఇష్టం, ఈజీ. ఇష్టం వచ్చినట్టు గాలి పీల్చచ్చు. దీన్ని ఎక్కడైనా అది నడుస్తుందా లేదా ఎక్కడ చూడాలి? ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి? అది లేనిదే అన్నం తినకూడదా? అప్పుడు నీ ఆహారం ఎంత తగ్గిపోతుంది చెప్పండి. గురుగారు ఏం చెప్పారు? తారకం లేతే అన్నం, తారకం తెచ్చుకుని అన్నం తినమన్నారు. భోజనం చేయాలి అంటే తారకం తెచ్చుకున్న తర్వాతే తినాలి. అప్పుడు భోజనం ఎన్నిసార్లు తగ్గిపోతుందని. అది తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుంది మళ్ళీ? చెప్పండి. 5-6 నిమిషాలు పడుతుంది. ఒక్కొక్కప్పుడు 5 అది లొంగదు, పశువులాగానే. అందుకే పశుపతి, ఇందులో పశుపతి ఉన్నాడు. అరగంట నాన గడ్డి తిన్నా ఒక్కోసారి రాదు, వినదంతే. అది దాన్ని వినేటట్టు చెయ్యాలి. అప్పుడు తత్తులోకి వస్తాం. ఆ తత్తులోకి వచ్చిన వాడు చెప్పినటువంటివి ఇవన్నీ కూడా ఈ మంత్రాలు ఊరికే రొటీన్గా మనం చదువుతున్నాము. మరి అలా రావాలనే కదా మధుసూదనార్యులు మిమ్మల్ని ఎన్ని చెప్పాడయ్యా మీకు.